ప్రియ దైవజనమా, ఈ సమయంలో వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రభు మార్గంలో నేను ఎలా ముందుకు వెళ్ళగలను, ప్రభు మార్గంలో నేను ఎలా జీవించగలను, లేదా ప్రభు మార్గంలో జీవిస్తున్నానని నాకు ఎలా అర్థమవుతుంది అనే విషయాల్లోకి వచ్చినట్లయితే, మొదటిగా దేవుని మార్గంలోనే నువ్వు ఉన్నావు అనే విషయం నిన్ను రూఢీపరిచేది నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటావు. సమయమందు అసమయమందు కూడా ప్రార్థన చేస్తావు. నీకు ఇష్టం ఉన్నప్పుడు ప్రార్థన, నీకు ఇష్టం లేనప్పుడు ప్రార్థన మానటం అనేది నీలో ఉండదు. కానీ సమయమందు అసమయమందు కూడా, అంటే కొన్ని సమయాలు ఉంటాయి, ప్రత్యేకమైన సమయాలు, శుక్రవారం, ఆదివారం ఉపవాస ప్రార్థనలు అలా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఈ ప్రత్యేకమైన ప్రార్థనలు నువ్వు పాల్గొంటున్నావంటే, ప్రతిరోజు నువ్వు దేవునితో నడిచే అనుభవంలోకి రావాలని. ఇవన్నీ ఎందుకు మీకు బోధించబడుతున్నాయంటే, ప్రతిరోజు దేవునితో మీరు నడిచి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. 25 సంవత్సరాలు వచ్చే, 30 సంవత్సరాలు వచ్చే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేదంటారు. ఆత్మీయ జీవితాల్లో మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఏదైనా ఒక కష్టం వస్తే మీకు మీరు ప్రార్థన చేసుకోగలిగి ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన యేసయ్యకి ఇష్టం. నీ నోటితో నువ్వు ప్రార్థన చేస్తే వినాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకనే నేను దేవుడు ఇలా వాక్యోపదేశాలు వినడానికి ప్రేరేపిస్తున్నాడు. ఇవన్నీ కూడా అనుదిన ప్రార్థనలోకి మిమ్మల్ని నడిపించాలి. సమయమందు అసమయమందు కూడా మీరు ప్రార్థన చేసుకునేవారిగా ఉండాలి. మీరు ప్రేయర్ చేసుకుంటూ ఒకవేళ ఎవరైనా అడిగితే 10 మందికి ప్రార్థన చేయగలిగిన స్థితిలో మీరు ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన అనేది, దేవునితో నడిచేవారు ఈ యొక్క ప్రార్థన అనే ఆత్మ కలిగి ఉంటారు. అది నీకు చాలా చక్కటి రూఢి. నువ్వు దేవునితోనే ముందుకు వెళ్తున్నావు అనే దానికి ఒక నిశ్చయిత నీకు ఇస్తుంది ఈ యొక్క గుణలక్షణం అనేది. రెండవదిగా రాసుకోరండి, కొంత సమయాన్ని ఇతరుల కొరకు కూడా నువ్వు కేటాయించగలుగుతావు. అంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అపార్ట్మెంట్లో, ఫ్లాట్లో ఉన్న వాళ్ళు చెప్తుంటారు, ఎవరి డోర్ వాళ్ళు వేసుకుంటారు. పక్కింటి ఆమె ఎవరో సంవత్సరం అవుతుంది ముఖం చూడకంటారు. అంటే ఎవరింట్లో ఎవరు ఏ గూట్లో ఉండాల్సిన పక్షి ఆ గూట్లోనే, పక్క గూట్లో ఏం జరుగుతుందో అనేది ఒకవేళ వాళ్ళు చెప్పేంతవరకు తెలియదు. అలా అని చెప్పేసి ఒకవేళ పక్క గూట్లో ఏదైనా కేకలు వినిపిస్తున్నా నాకెందుకులే అని ఊరుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే ఎవరికి వాళ్ళే చాలా సెల్ఫిష్నెస్గా తయారవుతున్నారు. చాలా స్వార్థపూరితమైన ఆలోచన విధానాలకి మనిషి మనస్సు అలవాటు పడిపోతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క గుణలక్షణాలు కలిగినటువంటి వారు ఇతరుల కొరకు, ఇతరులకు సహాయం చేయాలి. ఏంటి నువ్వు ఇచ్చే సహాయం? వారి ఆత్మల కొరకు ప్రార్థించాలి. వాళ్ళు ఎవరో నీకు తెలియకపోయినా, నీ పక్కన ఎవరు అద్దెకి దిగారో నీకు తెలియపోయినా, నీ అపార్ట్మెంట్లో, నీ ఫ్లాట్లో, నువ్వు ఉన్నటువంటి బ్లాక్లో ఎవరున్నారో నీకు తెలియపోయినా, నీ ఊర్లో ఉన్నటువంటి వారు ఎవరో నీకు అంతగా పరిచయం ఉన్నా లేకపోయినా, వారందరి ఆత్మరక్షణ కోసం నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటావు. దేవుని యొక్క ఆత్మ ఇంతైనా కలిగిన వారిలో గుండెల్లో భారం ఉంటుంది. ఏంటి ఆ భారం అంటే, నశించిపోచిన ఆత్మలు రక్షింపబడాలనే భారం నీలో ఉంటుంది. నువ్వు తప్పకుండా ప్రార్థన చేస్తావు. నువ్వు చేసుకునే ప్రార్థన ఎవరికీ తెలియకపోవచ్చు, పాస్టర్ గారికి కూడా తెలియకపోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటూ ఉంటాడు. అది కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కొన్ని నెలలు పట్టవచ్చు. ఏమైనప్పటికీ కూడా నీ ప్రార్థనల ఫలం నువ్వు చూస్తావు. నాకు ఒక సహోదరి తెలుసు, ఆమె బతికున్న రోజులు తన పిల్లల రక్షణలోకి రావాలని చాలా కన్నీరు కార్చేది. ఆవిడ ఉద్యోగం చేసుకుంటూ ఆమె చనిపోతుందని మేము ఎవరు అనుకోలే. చిన్న వయసులో హఠాత్తుగా చనిపోయింది ఆవిడ. ఆ తర్వాత ఒకరోజు నా మనసులో అనిపించింది, బతికున్నన్ని రోజులు పిల్లల రక్షణలోకి రావాలని ప్రార్థన చేసింది కదా, వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారో నేను చూడలేదు కదా. ప్రభువా, ఈ ప్రార్థన నువ్వు ఆలకించి ఉంటే తప్పకుండా ఆ ప్రార్థనల ఫలం చూస్తావని అనుకున్నాను. ఒక నెల 2 నెలల తర్వాత ఆమె పిల్లలందరూ మందిరానికి రావటం ప్రారంభించారు. హల్లెలూయా. ఆ బిడ్డలందరూ వచ్చి రక్షణలోకి వచ్చి వారందరూ ఉన్నతంగా దేవుల్లో కట్టబడి స్థిరపరచబడి ఈ రోజున వారి వివాహాలై పిల్ల పాపలతో కూడా సుఖముగా ఉన్నారు. అంటే ఒక ప్రార్థన అనేది జీవాన్ని పోస్తుంది. అలానే నశించిపోచిన ఆత్మల కొరకు, నీ తోటి వారి కొరకు, నీ సహ ఉద్యోగుల కొరకు, ప్రతి ఒక్కరి నిమిత్తమే. వాళ్ళు నీకు చెప్పనవసరం లేదు, వాళ్ళకి నువ్వు ప్రార్థన చేస్తున్నావని వాళ్ళు విన్నవసరం లేదు. కానీ నీ హృదయంలో మాత్రం ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలనే ఒక తలంపు నీలో పుడుతుంది. అది దేవుని యొక్క ఆత్మ నడిపింపు నీలో ఉన్నదని, ఇది ఒక శ్రేష్టమైనటువంటి గుణలక్షణం. ఇది కూడా నువ్వు కలిగి ఉంటావు. ఒకవేళ ఇవి నీలో కొదువుగా ఉంటే అడిగితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రభు మార్గంలో జీవించే వారికి ఈ యొక్క అనుభవాలు ఉంటాయి.
అలానే ప్రభు మార్గంలో జీవించాలి అంటే తప్పకుండా ఇవి నువ్వు కలిగి ఉండాలి. ప్రార్థన అనేది నీ జీవితంలో ఉండాలి. అలానే ఇతరులకు సహాయం చేసే గుణం, అనగా బీదలకి దీనులకు చేసే సహాయం ఒకటైతే, నశించిపోవచ్చిన ఆత్మల కొరకు నువ్వు చేసే సహాయం ఏమైనా ఉందంటే వారి కొరకు విజ్ఞాపనాకర్తగా ఉన్నప్పుడు కార్యాలు చూడగలుగుతావు. మూడవదిగా అనుదిన వాక్య ధ్యానము. మూడవదిగా నీలో నువ్వు ప్రతిరోజు కూడా వాక్యం చదవాలని ఒక మనసు కలిగి ఉంటావు. ఒకరోజు 2 రోజులు చదవకపోతే మనసులో చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఈ బైబిల్ని ఎక్కడుందా అని పసిబిడ్డ అమ్మ కోసం ఎత్తుక్కున్నట్లుగా బైబిల్ కోసం వెతుకులాట నీలో ఉంటుందా? అయ్యో, దేవుని వాక్యాన్ని ఈరోజు చదవలేకపోయాను. ఉదయమే వాక్య ధ్యానం చేసేదాన్ని, సాయంకాలం వాక్య ధ్యానం చేసేవాళ్ళం, 2 రోజులు అయిపోతుంది వాక్యం చదవలేని తపన నీలో పుడుతుందా? 2 రోజులు బిడ్డ తల్లి కనపడకపోతే బిడ్డ మనసు ఎలా ఉంటుంది? ఆ అమ్మ కనపడగానే ఎంత సంతోషంగా ఉంటుంది. అలానే 2 రోజులు నువ్వు దేవుని వాక్యం చదవకుండా ఉంటే నీ మనసులో అలాంటి తపన కలుగుతుందా? మరలా నువ్వు అది దేవుని వాక్యాన్ని హత్తుకొని చదవటం ప్రారంభిస్తే నీ హృదయంలో సంతోషం కలుగుతుందా? అది చాలా మంచి శుభసూచన. నీకు దేవుని యొక్క వాక్య ధ్యానం అనేది చాలా మేలుకరంగా ఉంటుంది. అంటే ఆ చల్లపూట ఏదేను వనంలోనికి వచ్చి ఆ సర్వశక్తి దేవుడు వారితో మాట్లాడేవాడు కదా. ఆ మాట్లాడే సమయం చాలా అద్భుతమైన సహవాసంతో కూడిన సమయం చాలా అద్భుతంగా ఉండేది ఆదాము అవ్వ దేవుడు. అలానే నువ్వు ఎప్పుడైతే దేవుడి వాక్యం చదువుతూ ఉంటావో, ఏదేను తోటలోకి చల్లపూట దేవుడు వచ్చినట్లుగా నువ్వు వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు వచ్చేస్తాడు నీ దగ్గరికి. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఎవరై ఉన్నారండి? వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో సంభాషించడం, నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఈ అనుభవం కూడా కలిగి ఉంటారు దేవుని మార్గాల్లో జీవించేటువంటి వారు. మరి అట్లీస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాలైనా వాక్య ధ్యానం ఉండాలి. మాకు చదువు రాదమ్మా అన్నటువంటి వారు, మరి మీరు ఆడియో బైబిల్ ఉంటుంది, ఆ వాక్యాలు మీరు వింటూ మీ పనులు మీరు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. 4వదిగా ఇతరులకి దేవుని యొక్క మాటల్ని చెప్పే వ్యక్తివిగాను ఉంటావు. ఇతరులకు దేవుని మాటల్ని చెప్తావు, నువ్వు మౌనంగా ఉండవు. ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటల్ని నీకు చెప్పాలనిపిస్తూ ఉంటుంది. అలానే దేవుని మాటల్ని నువ్వు ఇతరులతో పంచుకుంటూ ఉంటావు, ఇతరులతో చెప్తూ ఉంటావు. సమరయ స్త్రీ తను విన్న తర్వాత దేవుని మాటల్ని చెప్పటం ప్రారంభించింది. ఊరంతా రక్షణలోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు శీల జైల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని మాటలు చెప్పారు వాళ్ళు. అలానే ప్రభువుని వారు గణపరిచారు. ఆ యొక్క మాటలు వారు విన్నారు. వారు దేవుని ఎలా గణపరుస్తున్నారు అక్కడున్న ఖైదీలు విన్నారు. మరి అక్కడున్న అధికారి కూడా, జైలు అధికారి కూడా విన్నాడు. అక్కడ దైవ కార్యం చూసుకున్నారు. వారు రక్షణలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మాటలు మూటలు నీ హృదయంలో ఎలా దాచిపెట్టుకోవద్దు. నువ్వు కొంచెం కింద, మంచం కింద దాచిపెట్టొద్దు. నీ దీపాన్ని దీపస్తంభం మీద పెట్టు. ఆ వెలుగులోకి అనేక మంది నడిపించబడతారు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా అక్కడ క్రీస్తు యేసు యొక్క సాక్షిగా నువ్వు ఉండాలి. దేవుని యొక్క మాటల్ని ఇతరులకి నువ్వు చెప్తూ ఉంటావు. అలా చెప్పకపోతే, అలా చెప్పలేకపోతున్నానంటే అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. కానీ ప్రభు మార్గంలో జీవించేవారు ఇవన్నీ కలిగి ఉండాలి, కలిగి ఉంటారు. ఎలా జీవించాలి దేవుని మార్గంలో అంటే, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు విజ్ఞాపనకర్తగా ఉండాలి. అదే రీతిగా మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. దేవుని మాటలను ఇతరులకు ప్రకటించే వ్యక్తిగా కూడా నువ్వు ఉండాలి. మత్తయి సువార్త 5:14 కూడా రాయబడి ఉంటుంది. 5వదిగా శోధనలు ఎదుర్కొనే వ్యక్తిగా ఉంటారు. శోధనలకు వారు రాజీ పడరు. ఎలాంటి శోధనలైనా వాళ్ళు ఎదుర్కొనే వ్యక్తులుగా ఉంటారు. వస్తాయి శోధనలు రాకూడదని గుండె దడబెట్టుకొని బతకడం అనేది అది ఆత్మీయ జీవితంతో మంచిది కాదు. అలాంటి ఆత్మీయ జీవితాన్ని దేవుడు కోరుకోవట్లేదు. ఆత్మీయులైనటువంటి వారు ధైర్యవంతులుగా ఉంటారు. ఆత్మీయులైనటువంటి వారు దేవునితో నడిచేటువంటి వారు సింహం వలె ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. అందువలన శోధనలు ఎదుర్కొనే వ్యక్తిగా ఉంటారు. శోధనలతో రాజీ పడే వ్యక్తిగా ఉండరు. లేదంటే శోధనలు వచ్చినప్పుడు విపరీతమైన భయానికి లోనై వారు విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టి మరలా ఇల్లు అన్ని జనుల్లో కలిసిపోయే వాళ్ళుగా వాళ్ళు ఉండరు. కానీ ప్రభు మార్గంలో నడిచేవాళ్ళు వారికి ఎదురయ్యే ప్రతి శోధనని కూడా ఎదుర్కొంటారు. దేవుని సహాయంతో ఆ శోధనలు వారు తట్టుకుంటారు, తాళుకుంటారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ శోధనలు వారు జయిస్తారు. అంతేకాదు, శోధనలకు రాజీ పడరు అంటే ఒక టెంప్టేషన్. యోసేపుకి ఒక శోధన ఒక స్త్రీ రూపంలో వచ్చింది. ఆకానికి ఒక శోధన అది ఒక ధనం రూపంలో వచ్చింది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆకానైతే ఆ ధనాపేక్షతో పరుగు తీశాడు. ఆ యొక్క
ఆ యొక్క శోధనకు లోబడ్డాడు, కుష్ఠవ్యాధిగ్రస్తుడయ్యాడు. ఇక్కడ యోసేపుకు ఒక శోధన వచ్చింది, వ్యామోహం, స్త్రీ వ్యామోహం అనే రూపంలో. ఆ శోధనను అతను జయించాడు. అందువలన దేశంలోనే గొప్ప స్థానాన్ని అతను అధిరోహించాడు దేవుని సహాయం వలన. సో శోధనలు కొన్ని వస్తుంటాయి నీ జీవితంలో. ప్రభువా, నేను పరిశుద్ధిని కదా, నా ముందు ఎందుకు ఈ శోధన వచ్చింది, నా ముందు ఎందుకు ఈ శోధన పెట్టావని అమాయకంగా నువ్వు మాట్లాడొద్దు, వెర్రి మాటలు. కానీ అలాంటి వాటితో నువ్వు రాజీ పడవద్దు. కానీ ప్రభు నామంలో నువ్వు ప్రార్థన చేసుకుని ఆ శోధనల్ని జయించవలసిందిగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందువల్లనే యేసు ప్రభు అని నమ్ముకున్నటువంటి నిజమైన విశ్వాసులు శోధనలతో రాజీ పడరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి శోధనని వారు ఎదుర్కొంటారు, దాన్ని జయిస్తారు. దేవుని కొరకు ఆకాశములో నక్షత్రముల వలె ప్రకాశిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత దైవజనమ రాసుకోనండి, ఇక ముగించబోతున్న 6వదిగా, అన్ని విషయాల్లో దేవుణ్ణి ముందుంచుతారు. అన్ని విషయాల్లో దేవుణ్ణి ముందుంచుతారు. వాళ్ళు ప్రతి విషయంలో కూడా వాక్యం ఏం తెలియజేస్తుంది అనేది వారికి చాలా అవసరం. బెరియా సంఘంలో ఉన్నటువంటి గ్రీసు దేశస్థపు స్త్రీలు వాక్యం ఏం చెప్తుంది అనేది వాళ్ళు చూసేవాళ్ళు. వాక్యానికి విరుద్ధంగా ఏమైనా ఉంటే ఎవరు చెప్పినా వినేవాళ్ళు కాదు. అలా ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది అనే దానికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా మీరు ఉండాలి. మరి అన్నిటినీ దేవుణ్ణి ముందుంచుకోవాలి. అన్ని విషయాల్లో ముందుంచుకొని వెళ్తారు అలాంటి వారు. 7వదిగా రాసుకోనండి, ఎక్కువ ఆసక్తి నశించిపోయే వాటి మీద ఉంచరు. వాళ్ళు ఎక్కువ ఆసక్తిని నశించిపోయే వాటి మీద ఉంచరు. సూర్యుని కింద ఉన్నటువంటి భూమి మీద ఉన్న సర్వానికి ఇవన్నీ కూడా క్షణమాత్రం ఉండేవి. గడ్డి పువ్వు వికసిస్తుంది ఉదయం, సాయంకాలానికి వడబడిపోతుంది. అలానే బుడగ, వర్షం పడినప్పుడు నీటి బుడగలు వస్తాయి. బుడగ కనబడటానికి ఇంతలా కనబడుతుంది, పాట్మన్ పగిలిపోతూ ఉంటుంది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మానవ జీవితం. ఈ జీవితంలో ఈ భూమి నీకు స్థిరం కాదని నీకు తెలుసు, పరలోకం నీకు శాశ్వతం అవునని నీకు తెలుసు. అలాంటప్పుడు నీ మనస్సును నువ్వు స్వాధీనపరచుకో. నశించిపోయే వాటి మీద, పాపపు క్రియల మీద, దేవుని వాక్యానికి విరుద్ధమైన వాటి మీద, పరిశుద్ధాత్మ దేవుని గాయపరిచి దుఃఖపరిచే వాటి మీద నువ్వు మనస్సు నిలపకుండా మరి నువ్వు దేవుని యొక్క కృపతో సాగిపోయే వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఎటువంటి ఎక్కువ ఆసక్తిని నశించిపోయే వాటి మీద పెట్టకుండా ఏది శాశ్వతమైందో వాటి మీదనే నువ్వు మనస్సు నిలిపి ప్రాధాన్యత వేటికి ఇవ్వాలో వాటికి ఇచ్చే వ్యక్తిగా ఉంటావు. 8వదిగా రాసుకోనండి. 8వదిగా, ఇలాంటి వ్యక్తులు దేవుని ప్రణాళికల్ని నమ్ముతారు. ట్రస్ట్ గాడ్స్ ప్లాన్. సింపుల్గా ట్రస్ట్ గాడ్స్ ప్లాన్ అని రాసుకోవచ్చు. దేవుని ప్రణాళికలు నమ్ముతారు వీళ్ళు. దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలని చక్కగా నమ్మి ప్రార్థన చేసుకునేవారిగా వీరుంటారు. 9వదిగా రాసుకోనండి, మంచి విశ్వాస నడిపింపు గల వారితో సమయాన్ని గడుపుతారు. మంచి విశ్వాస నడిపింపు, అలానే సత్యమైన వాక్య ఉపదేశ నడిపింపు కలిగిన సహవాసం, దేవుని దైవజనుడితోనూ లేదంటే అటువంటి సంఘముతోనూ అటువంటి సహవాసంతోనూ వారు గడుపుతారు తప్ప వారు ప్రలోభాలకి లోబడేవారుగాను, పేరు ప్రఖ్యాతులు లేకపోతే అక్కడ వదిలేసి వెళ్ళేవారుగాను, లేదంటే విశ్వాసఘాతకులుగాను వారు ఉండరు. కానీ వారు మంచి విశ్వాస నడిపింపు కలిగిన స్థితిని వారు ఎప్పుడూ కోరుకుంటారు. మంచి విశ్వాస నడిపింపు, మంచి వాక్యోపదేశం. మంచి వాక్యం అంటే సత్యమైన దేవుని యొక్క వాక్యోపదేశం ఉన్నటువంటి వాటిని వారు ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటారు. అబద్ధ ప్రవక్తల వైపు కానీ, అబద్ధ బోధల వైపు కానీ, మరి లోక కథల వైపు కానీ మరులు కొల్పబడకుండా తమ ఘటాలని తాము కాపాడుకోగలిగిన పరిస్థితి దేవుని కార్యాల్లో, దేవుని జీవ మార్గంలో నడిచే వారిలో ఉన్న గుణము, ఈ గుణం కూడా స్పష్టంగా మరి కనబడుతూ ఉంటుంది. మంచి విశ్వాస నడిపింపు గల వారితో సమయాన్ని గడుపుతారు అని రాసుకోండి. సింపుల్గా 10వదిగా రాసుకోనండి, అందరితో మంచి స్నేహం, అవగాహన కలిగి ఉంటారు. స్నేహం అంటే ఇక్కడ అందరితో మరి సమాధానం అని రాసుకోవచ్చు. అందరితో మంచి సమాధాన హృదయము, అవగాహన కలిగిన వారుగా ఉంటారు. కుటుంబంలో అవగాహన, కుటుంబంలో సమాధానాన్ని కోరుకుంటారు. సంఘంలో సమాధానాన్ని కోరుకుంటారు. జగడాలు, కలహాలకి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ప్రభునామానికి చెడ్డ పేరు తీసుకొచ్చేవి ఏమైనా జరుగుతుంటే వాటిని వారు అసహించుకొని వాటిని వ్యతిరేకించేవారుగా ఉంటారు. ఎందుకంటే దీనికి ఒక ఉదాహరణ, ఫినెహాస్ అనేటువంటి యవనస్తుడు ఇజ్రాయేలీల మధ్యలో పాపక్రియ జరుగుతున్నప్పుడు
మిగతా వాళ్ళందరూ ఏముందిలే అని చూస్తూ ఊరుకున్నారు. కానీ ఫీనెహాస్ రోషం కలిగి దేవుని పక్షంగా నిలబడ్డాడు. అలానే గొలియాతు పిచ్చి మాటలు మాట్లాడుతుంటే సైన్యం అంతా మౌనంగా ఉన్నారు. కానీ దావీదు రోషం కలిగి దేవుని పక్షంగా ఇజ్రాయేలు మధ్యలో జీవం గల దేవుడు ఉన్నాడని రుజువుపరుస్తానంటూ రోషముతో పరిగెత్తాడు. రోషము, పౌరుషము, దేవుని కార్యాలు పట్ల రోషము కలిగిన వ్యక్తిగా, పౌరుషం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. నువ్వు చచ్చిపోయిన బాతులాగా ఉండవు, కానీ బతికిన గొర్రెలాగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక 11వదిగా రాసుకోండి దైవజన్మ, అటెండ్ చర్చ్ రెగ్యులర్లీ. ఇలాంటి దేవుని మార్గంలో నడిచేవారు వారు వితండవాదాలకు వెళ్ళరు, కానీ మరి సహవాసంగా కూడటం మానొద్దు, సమాజంగా కూడటం మానొద్దు అని వాక్యంలో రాయబడినట్లుగా వారు సంఘ సహవాసం కలిగి ఉంటారు. వారు జ్ఞానం తల మీద నడుస్తున్నప్పటికీ కూడా వారి జ్ఞానాన్ని పక్కన పెట్టి, వారి తెలివి ఎంతో గొప్పగా ఉన్నప్పటికీ వారి తెలివితేటను పక్కన పెట్టి, సంఘ క్రమము, దేవుడు కూడా నన్ను ఒక విశ్వాసిగా ఒక సంఘంలో ఉంచాడు, ఒక పెద్దగా ఉంచాడు, ఒక పరిచారకుడిగా ఉంచాడు, మరి పెద్ద సేవకుల మధ్యలో ఒక తర్ఫీదు పొందుతున్న సేవకుడిగా నన్ను సిద్ధపరుస్తున్నాడని వారు చక్కగా విధేయులై సమాజంగా కూడటం మానరు, కానీ దేవుని యొక్క క్రమాన్ని గౌరవించేవారుగా ఉంటారు ఇలాంటి వారు. 12వదిగా సాక్ష్యం చెప్పేవారుగా, సాక్షి జీవితం కలిగేవారుగా ఉంటారు. వారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన మేలుల్ని వారు చెప్తూనే ఉంటారు. చెప్పాలి సాక్ష్యం. ఎన్ని మేలులు పొందుతారండి, ఎన్ని ఆశీర్వాదాలు పొందుతారు. అవన్నీ వదిలేసి అదిగో అక్కడ చుక్కుంది, ఇక్కడ మచ్చుంది, ఇక్కడ డాగుంది అని చెప్పడం వల్ల ఏంటి ప్రయోజనం? వచ్చిన వాళ్ళకి చుక్కలు, డాగులు, మచ్చలు చూపిస్తే వాళ్ళు కూడా మచ్చ, డాగు కలిగిన వారుగా నులివెచ్చగా మారిపోతారు. ఏది మేలైందో అది నువ్వు మాట్లాడాలి, అక్కడ ఏది మంచిదో నువ్వు మాట్లాడాలి, అక్కడ జరుగుతున్న కార్యాల గురించి నువ్వు మాట్లాడాలి. దేవుని యొక్క మహిమగల కార్యాల గురించి నువ్వు ప్రస్తావిస్తే మరొక ఆత్మ ఎంతో ఉజ్జీవింపబడుతుంది. నీవు చెప్పిన ఆ దైవీకమైన మాటల వలన మరొక వ్యక్తి ఏ విధంగా దేవుల్లో బలంగా కట్టబడతారు అనే విషయానికి ఇది ఒక మంచి ఉదాహరణ కాదంటారా ప్రియులారా? అందువల్లనే మీరు సాక్ష్యం కలిగి ఉండాలి, సాక్ష్యం ఇతరులకి చెప్పేవారిగా కూడా ఉండాలి, ఉంటారని కూడా వాక్యం తెలియజేస్తుంది. ఇక 13వదిగా యోహాను సువార్త 13:35 కోపావేశాలని తగ్గించుకోవాలి. కోపావేశాలు అంటే నీ శరీర స్వభావం విషయంలో నువ్వు నలగొట్టబడాలి. నీకు నువ్వుగానే ఉంటే నీకు నష్టం, నీ ఇంటికి నష్టం, సంఘానికి నష్టం, దేవుని నామానికి అవమానం. అందుకనే ప్రతి వ్యక్తి క్రీస్తులో ఉన్నటువంటి వారు రూపాంతరపరచబడిన అనుభవం, నవీన స్వభావం. నువ్వు మారకముందు, దేవునిలోకి రాకముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావా? అది నీకే షేమ్ఫుల్ థింగ్, అది నీకే అవమానకరం. నువ్వు చూసుకుంటే అది నీకు సిగ్గుగా అనిపించాలి. ఏంటి నేనేమి మారకుండా ఎందుకున్నాను? ఇంత వాక్యం, ఇన్ని ఉపదేశాలు విని యేసుతో నడుస్తూ కూడా ఆయన శిష్యుడిగా నేను ఎందుకు మారలేకపోతున్నానని ఆత్మ పరిశీలనలోకి వెళ్లాల్సిన పరిస్థితి అలాంటి వారికి ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ కూడా కోపావేశాలు తగ్గించుకోవటం అంటే నవీన స్వభావాన్ని ధరించుకున్నటువంటి వారిగా మారాలి. ఇక 14వదిగా ముగించేస్తున్నాను, బీ అన్ ఒబీడియంట్ క్రిస్టియన్. ప్రతి విషయంలో కూడా వినయము, విధేయత కలిగిన క్రైస్తవ జీవితాన్ని నువ్వు అన్ని విషయాల్లో వినయము, విధేయత, తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తిగానే ఉంటావు. పెద్దలు సామెత చెప్తుంటారు, నిండుకొండ తొణకదు అని. అలానే ఉంటారు. వినయము, విధేయత, వినమ్రత కలిగి ఒక మెచ్యూరిటీ కలిగి ఆత్మీయ పరిపక్వత కలిగి నడుచుకునే వ్యక్తిగా రోజుకు రోజుకి నీలో ఈ పెను మార్పు అనేది పరిశుద్ధాత్ముడు చూడాలని ఆశపడతాడు. అలా నిన్ను మార్చడానికి కూడా ఆయన ఇష్టపడతాడు, నిన్ను నువ్వు అప్పగించుకోగలిగితే. కొంతమందిలో నేను చూస్తుంటాను, 45 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా వారిలో ఉండవలసిన వయసుకు తగిన అనుభవం కూడా, ఆ వయసు తగిన మాట తీరు కూడా చూడలేకపోతుంటాను. కానీ ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చిన పిల్లల్లో కూడా వారిలో ఉన్నటువంటి ఆ ఆత్మ జ్ఞానము, ఆ వినయం, ఆ వినమ్రత చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఆటోమేటిక్గా వారి కొరకు నేను బ్లెస్ చేస్తూ ప్రార్థన చేస్తాను. నాకే ఇంత కనికరం పుడితే ఆ దేవునికి ఇంకెంత కనికరం కలుగుతుందో. హల్లెలూయా. వాళ్ళు దీవించమని అడగకపోయినా ప్రభు తప్పక వాళ్ళు దీవించబడాలి నాయన. వారి వినయం, వారి సాధువైన స్వభావం అన్నీ ఉన్నా తగ్గించుకొని ఉంటున్నారు. ఏమీ లేకపోయినా రకరకాలుగా చేసి ఇరిటేట్ చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలుగు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు నాయన. కానీ వీళ్ళని చూసినప్పుడు పేరున కొంతమంది పేర్లు పెట్టి ప్రార్థన చేస్తా, వాళ్ళ కొరకు వారిని బ్లెస్ చేయని. వారిలో ఉన్న గుణం నన్ను అంతగా ఆకర్షిస్తుంది. అంటే వారిలో ఉన్న ఆ యొక్క ఆత్మీయ స్వభావం.
అలాంటిది దేవుణ్ణి ఎంతగా ఆకర్షిస్తారు వారు. అందుకనే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మీ అందరికీ తెలిసిన మాటే, ఆయన సర్వోన్నతమైన ఉన్నతమైన స్థలంలో ఉన్నప్పటికీ కూడా ఎవడు దీనుడై ఉంటాడో వారిలోకి వచ్చి నివసిస్తాడంట ఆయన. హల్లెలూయా. ఆయన మహిమగల మహారాజు అయినప్పటికీ కూడా ఎవరు దీనవస్త్రం ధరించుకుంటారో, ఎవరు వినయ మనస్సు కలిగి ఉంటారో వారిలోకి వచ్చి నివసిస్తానని ప్రభు అయిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇది కూడా నువ్వు కలిగి ఉంటావు. మరి ఆ యొక్క దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నావంటే ఇవన్నీ నీలో కనబడాలి. ఇవి లేవంటే నిన్ను సరి చేసుకోవాలి ఈ రోజునే. ఇక ఆఖరిది 15వది, పరిపూర్ణ క్రైస్తవుడిగా మరి ఉండే క్రమంలో శోధనలు కలిగి ఉంటావు, మరి అదేవిధంగా సమస్యలు కలిగి ఉంటావు, బాధలు కలిగి ఉంటావు, కుటుంబంలో అనేక విధమైనటువంటి వ్యతిరేకతలను కలిగి ఉంటావు. ఆ సంపూర్ణ క్రైస్తవుడుగా నువ్వు వెళ్ళే క్రమంలో లోకంలో నీకు ఎన్నో పోరాటాలు వస్తాయి. ఆ పోరాటాలన్నిటిలో కూడా నీ దేవుడు నీ చేయి పట్టుకొని నడిపిస్తాడనే నమ్మకంతో నీవు గొప్ప నిబ్బరమైన హృదయంతో ముందుకు సాగిపోతావు. నిబ్బరమైన హృదయం అనండి ఒకసారి. నిబ్బరమైన హృదయం. అవును, పరిపూర్ణ క్రైస్తవుడుగా దేవుడు నిన్ను మారుస్తాడు. నిబ్బరమైన హృదయం కలిగి ఉంటావు. నిబ్బరమైన హృదయం, చాలా నిశ్చింతగాను ఉంటావు. అన్ని విషయాల్లో కూడా ప్రభువైన దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడు. ఎవని మనస్సు నిన్ను ఆనుకుంటుందో వానికి పూర్ణ శాంతి సమాధానం కలిగిన వానిగా నా దేవుడు చేస్తానన్నాడని ఆ పరిపూర్ణ ఒక క్రైస్తవ అవగాహనతో నీవు పరిపూర్ణమైన క్రైస్తవుడిగా నిన్ను తీర్చిదిద్దుకుంటూ నిబ్బరమైన హృదయం కలిగి ఉంటావు. ఆఖరిది నిబ్బరమైన హృదయాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఎలా నువ్వు నిబ్బరంగా ఉండగలిగావంటే ఒక విషయం మీరు గ్రహించుకోవాలి. ఎవరి సిలువను వారు ఎత్తుకొని నడవాలని వాక్యంలో ఉంది. నీకెన్నో పోరాటాలు వస్తూనే ఉంటాయి. ఈ పోరాటాలన్నిట్లో కూడా దేవుని మీద నువ్వు ఆనుకొని ఉన్నావు కాబట్టి ఆయనే నీకు పూర్ణ శాంతి సమాధానం ఇస్తాడనే ఒక విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు నిబ్బరమైన జీవితం కలిగి ఉంటావు. నీకు తెలిసిపోతూ ఉంటుంది మనసులో ఎంత కలవరం నిన్ను ఓవర్ రూల్ చేయాలని చూసినా, కలవరము, ఆందోళన, మనస్తాపం నిన్ను కంట్రోల్లోకి తీసుకోవాలని చూసినా, మరొక వైపు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు, అంటే ఒకవైపు చెమట పడుతుంటే ఒకవైపు ఫ్యాన్ గాలి వస్తే ఎలా ఉంటుందండి? వచ్చిన చెమట వచ్చినట్లు ఆరిపోతూ ఉంటుంది. ఫ్యాన్ లేకపోతే తడిచి ముద్దయిపోతాం. ఒకవైపు చెమట ఒళ్ళంతా చెమట పడుతుంది. ఆ చెమటని ఆర్పటానికి ఇంకొక వైపు ఏముండాలి? గాలి ఉండాలి. అలానే ఒకవైపు నీకు శోధనలు అనేది అధికమైపోతున్నా దేవుని యొక్క ఆత్మ సన్నిధి నిన్ను తాకటం వలన ఈ శోధనలన్నిటినీ నువ్వు ఆర్పగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ శోధనలన్నిటినీ నువ్వు జయించగలుగుతావు. అందువల్ల నిబ్బరమైన స్థితి నువ్వు కలిగి ఉంటావు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 15 విషయాలు కూడా దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి వారి జీవితాల్లో ఈ 15 గుణలక్షణాలు కూడా కలిగి ఉంటారు. ఉండటం ఎంతో మంచిది. ఒకవేళ వీటిలో ఏదైనా లోపిస్తే దేవుని దగ్గర అడగండి. పరిశుద్ధాత్మ దేవుడి ఈ విషయాల్లో మీకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియ దైవజనమా, ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన నా ప్రియ తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ సన్నిధిని మా మధ్యలో ఉంచావు నాయనా. అయ్యా, నీ యొక్క కార్యములు గూర్చి, నీ గొప్పతనము గూర్చి, నీ గుణలక్షణములు గురించి, నువ్వు చేసే అద్భుతాల గురించి నీ ప్రజలు స్మరించాలి అంటున్నావు, వారిని నెమరవేయాలంటున్నావు. నువ్వు చేసిన ఉపకారములు, నీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కార్యములు నీ ప్రజలు ఎంతగా ధ్యానిస్తే అంతగా వారికి రెట్టింపు ఘనత దీవెనిస్తానని నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి మీ స్తోత్రం నాయన. ఈ రోజు నుంచి నీ ప్రజలు దేవుని యొక్క మంచితనాన్ని కూడా, దేవుడు ఏం చేయగలడు అనే విషయాలు ప్రతిరోజు పలకటం ద్వారా వారి జీవితాల్లో మహిమగల కార్యాలు జరిగించండి నాయన. అయ్యా, దుష్టుడు తరమకుండానే పారిపోతాడన్నావు. నిజమే నాయన. వెలుగైన దేవుడు నీవు వారి జీవితాల్లోకి వస్తే చీకటి పారిపోతుంది ప్రభువా. ఆ వెలుగైన దేవుడు నీవు వారి మీద తేజరిల్లాలి, ప్రకాశించాలంటే నీ కార్యాలను వారు ధ్యానం చేయాలి, స్మరించాలి, విశ్వసించాలంటున్నావు నాయన. ఇది మొదలుకొని నీ ప్రజలైన వారందరూ కూడా, ఆత్మీయులైన వారందరూ కూడా దేవుడి సర్వశక్తిలో దేవుడు నా జీవితంలో ఏం చేయగలడనే విషయాల్ని ధ్యానించే ఆ మంచి మనస్సు వారికి నూతనంగా కలుగు చేయమని అడుగుతున్నాను నాయన. కృపదయ చేయమని అడుగుతున్నాను. అదే రీతిగా నా తండ్రి, ఆత్మీయ జీవితాల్లో జీవిస్తున్నటువంటి ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా నువ్వు కోరుకున్నటువంటి గుణలక్షణాలు కలిగి వారి ఆత్మీయ జీవితాలని క్రీస్తు అనే వాక్యపు బండ మీద కట్టుకునే కృపదయ చేయమని యేసు క్రీస్తు శక్తిగల నామంలో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.